దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 79. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. ఎప్పటిలా సంజు తెల్లవారుజామున కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ యశ్వంత్ ఛాతి మీద పడుకొని ఉంది. అయ్యో, నాకసలు బుద్ధి రాదు అని తిట్టుకొని యశ్వంత్ మీద నుండి లేచి కళ్ళు మూసుకొని కనిపిస్తున్న యశ్వంత్ నుదుటి మీద తనకు తెలియకుండానే ముద్దు పెట్టబోతుంది. నిద్ర నటిస్తున్న యశ్వంత్ దగ్గరగా తగులుతున్న తన శ్వాస ఆధారంగా తను నుదుటిన ముద్దు పెట్టబోతుందని అర్థమై మనసులోనే సంతోషపడుతుండగా దగ్గరికి వచ్చి యశ్వంత్కి ముద్దు పెట్టబోయిన సంజుకి యశ్వంత్ తనని ప్రేమిస్తున్నాడు అని అభి చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే కలవరపాటు మనసుతో దూరం జరిగి, కొంపతీసి నేను యశ్వంత్ని ప్రేమించడం లేదు కదా అని అనుకుంది. ముద్దు పెట్టబోయిన సంజు ముద్దు పెట్టకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం చూసి యశ్వంత్ మనసులోనే ఆశ్చర్యపోతుంటాడు. లేదు, నేను యశ్వంత్ని ప్రేమించడం లేదు, ప్రేమించను కూడా అని మనసులో గట్టిగా అనుకొని బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే యశ్వంత్ లేచి కూర్చొని, సంజుకి ఏమైంది, ఎందుకు కావాలని నాకు ముద్దు పెట్టకుండా దూరమైంది అని అనుకున్నాడు. కాసేపటికి ఇద్దరు ఆఫీస్కి రెడీ అవుతుంటే మాలతి అక్కడికొచ్చి, మీకోసం పెళ్ళిళ్ళ పేరయ్య కలవడానికి వచ్చారు సార్ అని అంది. వస్తున్నాను, వెయిట్ చేయమను అన్నాడు యశ్వంత్. సరే సార్ అని చెప్పి మాలతి వెళ్ళిపోయింది. పెళ్ళిళ్ళ పేరయ్య అనగానే సంజు ఆశ్చర్యపోతూ, పెళ్ళిళ్ళ పేరయ్య రమ్మన్నాడు అంటే యశ్వంత్ పెళ్లి చేసుకోబోతున్నాడా అని మనసులో అనుకొని ఆ ఆలోచనకే తన గుండె పిండేసినట్టుగా అనిపించి, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా యశ్వంత్ అని అడిగింది. అద్దం ముందు నిలబడి క్రాప్ సెట్ చేసుకుంటున్న యశ్వంత్ తన ప్రశ్నకు ఆగి తన వైపు చూశాడు. అవునులే, నాతో ఇలా ఎన్నాలని ఉంటావు, నీకు కూడా భార్య పిల్లలు ఉండాలి కదా అని అంది మనసులో బాధపడుతూ. తన మాటలకు కోపంగా చూస్తూ, ఇక నోరు మూసి కిందికి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ టెంపరోడ్ దగ్గర ఈ టెక్కేమీ తక్కువ లేదు. అయినా ఆయనకు పెళ్లి చూపులైతే నన్ను రమ్మనడం ఎందుకో అని అనుకొని వెళ్తుంటుంది. పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి కూర్చోవడం చూసి ఆదిత్య, దివ్య కూడా ఆశ్చర్యపోతున్నారు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఆదిత్య అని అడిగింది దివ్య ఆదిత్య చెవిలో. ఛ, అదేం కాదు, అతను దేనికొచ్చాడో ఏమో అన్నాడు ఆదిత్య. ఖచ్చితంగా అన్నయ్య నీకోసమే పిలిపించి ఉంటాడు, చూస్తూ ఉండు, నీకు ఒక పిల్ల ఫోటో ఇచ్చి ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అని చెప్తాడు చూడు అంది దివ్య. దివ్య మాటలకి ఆదిత్య భయంతో గుటకలు మింగుతున్నాడు. భయపడకు, అన్నయ్య నీకు అందమైన అమ్మాయిని చూసి ఉంటాడులే అంది దివ్య. పూర్ణ కూడా పెళ్ళిళ్ళ పేరేకి ఎదురుగా కూర్చొని, ఎవరికి పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వచ్చుంటాడు అని అనుకుంది. యశ్వంత్ వాళ్ళ ఇద్దరికీ ఎదురుగా వచ్చి కూర్చొని, ఫోటో తీసుకొచ్చారా అని అడిగాడు. తీసుకొచ్చాను సార్, మీరు కోరుకున్నట్టే మీకు తగిన సంబంధం చూశాను, ఫ్యామిలీ అంతా విదేశాల్లో స్థిరపడ్డారు అని పేరయ్య ఒక ఫోటో యశ్వంత్కి ఇచ్చాడు. యశ్వంత్ ఆ ఫోటో చూస్తుంటే యశ్వంత్ వెనుకగా నిలబడ్డ ఆదిత్య భయపడుతూ, ప్లీజ్ అన్నయ్య, నాకు ఏ సంబంధాలు చూడొద్దు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో సంజు కూడా అక్కడికి చేరుకుంది. ముగ్గురు సంజుని చూడగానే కోపంగా మొహాలు తిప్పుకున్నారు. ఆ విషయం సంజు కూడా అర్థమైంది. ఫోటో చూస్తున్న యశ్వంత్ వైపు సంజు చూస్తూ, అమ్మాయి అంతగా బాగుందేమో, అందుకే ఫోటో వైపు తెగ చూస్తున్నాడు
అని మనసులో ఫీల్ అవుతూ ఉంది. యశ్వంత్ చేతిలో ఉన్న ఫోటోని వెనక ఆదిత్య పక్కన ఉన్న దివ్య వైపుకు ఇస్తూ, "ఈ ఫోటోలో ఉన్న అబ్బాయితోనే నీ పెళ్లి దివ్య" అన్నాడు. అది వినగానే దివ్య కాళ్ళ కింద భూమి చీలి కంపించినట్టుగా అయింది. హమ్మయ్య! సంబంధం దివ్యకా అనుకొని ఆదిత్య మాత్రం ఊపిరి పీల్చుకున్నాడు. ఓ, పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చింది దివ్య కోసమా? యశ్వంత్కి సంబంధం కోసం కాదా అని అనుకొని సంజు తనకు తెలియకుండానే మనసులో తృప్తి పడుతుంటుంది. ఓహో, చెల్లెలకు సంబంధం చూస్తున్నాడా అని అనుకుంది పూర్ణ. దివ్య ఆ ఫోటో తీసుకోకుండా భయంతో వణుకుతుంటే యశ్వంత్ వెనుకగా ఉన్న చెల్లెల వైపు పక్కగా తిరిగి చూస్తూ, ఎంతసేపు నేను ఫోటో పట్టుకోవాలి? ఫోటో తీసుకొని చూడు అన్నాడు బేస్ వాయిస్తో. దెబ్బకి దివ్య ఆ ఫోటో తీసుకుంది. టెన్షన్ పడుతూనే ఆ ఫోటో చూసింది. అబ్బాయి అందగాడి అయినా తన మనసులో అభి ఉన్నాడు కాబట్టి, నా అభి అంత అందంగా లేడులే అని మనసులో అనుకుంది. అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగాడు యశ్వంత్. ఆ ప్రశ్నకి దివ్య వెన్నులో వణుకు పుడుతుంటే దివ్య సమాధానం ఏంటా అని అందరూ చూస్తున్నారు. వాళ్ళతో పాటు పెళ్లిళ్ళ పేరయ్య కూడా ఎదురు చూస్తున్నాడు. బాగలేడు అని చెప్పడానికి ఫోటోలో ఉన్న అబ్బాయి అంత అందవిహీనంగా లేకపోయేసరికి ఏం చెప్పాలో తనకు తెలియడం లేదు. అడిగేది నిన్నే దివ్య. ఆ అబ్బాయి నీ మొగుడు అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. అబ్బాయి నీకు నచ్చాడని చెప్తే వెంటనే పెళ్లి చూపుల తర్వాత నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి, అన్నీ చకచకా జరిగిపోతాయి అన్నాడు యశ్వంత్. యశ్వంత్ మాటలు తనలో ఇంకా భయాన్ని పెంచుతుంటే పక్కనే ఉన్న ఆదిత్య దివ్య చేతిలో ఉన్న ఫోటో తీసుకొని, అబ్బాయి సూపర్గా ఉన్నాడు కదా దివ్య, మీ ఇద్దరికీ ఈడు జోడు చక్కగా ఉంటుంది అని అన్నాడు. ఒకసారి ఆ ఫోటో పూర్ణమ్మ గారికి కూడా చూపించు ఆదిత్య అన్నాడు యశ్వంత్ తల్లిని కోపంగా చూస్తూనే. సరే అన్నయ్య అని, ఒకసారి నువ్వు కూడా ఆ ఫోటో చూడమ్మా అని ఆదిత్య తల్లి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో అందించాడు. నిజంగానే అబ్బాయి బాగున్నాడు అంది పూర్ణ ఫోటో చూస్తూ. ఆ ఫోటో సంజుకి కూడా చూపించు ఆదిత్య అన్నాడు యశ్వంత్. తనకి చూపించు అనగానే దివ్య టెన్షన్లో దివ్య ఉంటే పూర్ణ ఆదిత్యకు మాత్రం తనకు చూపించడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు. చెప్పేది నీకే ఆదిత్య, ఆ ఫోటో సంజు కూడా చూపించు అంటూ రెట్టింపు వాయిస్తో చెప్పాడు యశ్వంత్. దాంతో ఆదిత్య భయపడి, ఇస్తాను అన్నయ్య అని తల్లి చేతుల నుండి ఫోటో తీసుకుని సంజుకి చూపించాడు. సంజు కూడా ఆ ఫోటో చూసి, నిజంగానే బాగున్నాడు, ఇద్దరికీ ఈడు జోడు చక్కగా సరిపోతుంది అని అంది. ఫోటో చూసి సైలెంట్గా ఉండొచ్చు, నీ అభిప్రాయాలు మాకు ఎవ్వరికీ అవసరం లేదు అంది పూర్ణ వీసరింపుగా. ఆ మాటకి సంజు బాధపడుతుంటే యశ్వంత్ తల్లి వైపు కోపంగా చూశాడు. యశ్వంత్ కోపాన్ని చూసి పూర్ణ సైలెంట్ అయిపోతూ తల తిప్పుకుంది. ఇక్కడ అందరి అభిప్రాయాలు ఎంత ముఖ్యమో సంజు అభిప్రాయం కూడా అంతే ముఖ్యమైంది అని తల్లిని ఉద్దేశించి చెప్పి, ఇక ముఖ్యమైన నీ అభిప్రాయం ఏంటో చెప్పు దివ్య అన్నాడు యశ్వంత్ బేస్ వాయిస్తో. అయ్యో, నేను అభిని ప్రేమిస్తున్నట్టుగా నీకు ఎలా చెప్పాలి అన్నయ్య? పోనీ అభి కూడా నన్ను ప్రేమిస్తున్నట్టుగా తెలిసి ఉంటే కాస్త ధైర్యం చేసి నా అభిప్రాయాన్ని నీకు చెప్పేదాన్ని. నా మనసులో అభిని ఉంచుకొని ఇతన్ని యాక్సెప్ట్ చేయలేనని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే సంజు దివ్య పడుతున్న టెన్షన్ని గమనిస్తూ ఉంది. ఎన్నిసార్లు అడగాలి దివ్య? అబ్బాయి నచ్చాడా లేదని చెప్పడానికి నీకు ఇంత టైం అవసరమా
అని అడిగాడు యశ్వంత్ సీరియస్ అవుతూ. అన్నయ్య భయానికి దివ్య ఉనికిపోతుంటే, మీరేమీ అనుకోనంటే నేనొకటి మాట్లాడాలనుకుంటున్నాను యశ్వంత్ అని అంది సంజు. ఏంటది అని అడిగాడు యశ్వంత్. దివ్యకి నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్నావు అంటే ఇది తన జీవితానికి సంబంధించిన విషయం. ఇప్పటికిప్పుడు తనకు ఒక ఫోటో ఇచ్చి తన అభిప్రాయం చెప్పమంటే ఎలా చెప్తుంది? తను ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా అని అంది. అది విని సంజు వైపు యశ్వంత్ కోపంగా చూస్తుంటాడు. అంటే యశ్వంత్, ఇలాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. అందుకే ఇలా అన్నాను అని అంది. యశ్వంత్ లేచి చెల్లెల్ని చూస్తూ, సంజు చెప్పింది కరెక్టే. ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అన్నాడు. దివ్యకి పోగొట్టుకున్న ప్రాణాలు తిరిగి తెచ్చుకున్నంతగా ఫీల్ అవుతూ సరే అన్నట్టుగా తల ఊపింది. ఇక మీరు వెళ్ళిరండి పెళ్ళిళ్ళ పేరయ్య గారు. మనం ఆఫీస్కి వెళ్దాం రా సంజు అన్నాడు యశ్వంత్ బయటికి వెళ్ళబోతూ. ఒక్క నిమిషం బాబు అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య లేచాడు. యశ్వంత్ ఆగి ఏంటి అని అడిగాడు. ఎన్ని రోజుల్లో మీ నిర్ణయాన్ని చెప్తారు అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఎన్ని రోజులైనా పట్టొచ్చు. అన్ని రోజుల వరకు ఆ పెళ్లి కొడుకుని వెయిట్ చేయమని చెప్పండి. అలా వెయిట్ చేయగలిగితేనే నా చెల్లెలతో అతని పెళ్లి జరుగుతుంది. లేదంటే అతని ఇష్టం అన్నాడు గాంభీరంగా. యశ్వంత్ యాటిట్యూడ్కి పేరయ్య భయపడుతూ సరే బాబు, ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్తాను అన్నాడు. ఓకే అని చెప్పి యశ్వంత్ బయటికి వెళ్తుంటే యశ్వంత్ వెనక సంజు కూడా వెళ్తుంటుంది. పెళ్ళిళ్ళ పేరయ్య పూర్ణమ్మతో మాట్లాడుతూ మంచి సంబంధం అమ్మా. ఈ సంబంధం చేయి దాటిపోతే ఇలాంటి సంబంధం తీసుకురావడం మళ్ళీ కష్టం అని అన్నాడు. అంత మంచి సంబంధాన్ని మేము కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేములే పెళ్ళిళ్ళ పేరయ్య గారు అంది పూర్ణ. దివ్యకి అదంతా విని కష్టంగా అనిపిస్తుంటే పైకి వెళ్ళిపోతుంది. మీ ఆదిత్య బాబు కూడా సంబంధాలు చూడమంటారమ్మా అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అమ్మో, ఇతను నాకు ఎసరు పెట్టేలాగా ఉన్నాడే అని ఆదిత్య భయపడుతూ నేను ఇప్పుడే జాబ్లో జాయిన్ అయింది. నాకింకా చాలా టైం ఉందిలే. నన్ను వదిలేయండి పెళ్ళిళ్ళ పేరయ్య గారు అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానమ్మా అని ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు. పెళ్ళిళ్ళ పేరయ్య మాలతి ఇచ్చిన కాఫీ తాగుతూ అబ్బాయి కుటుంబీకుల గురించి పూర్ణకి చెప్తూ ఉన్నాడు. అభి ఆఫీస్కి రెడీ అవుతుంటే కింద కళ్యాణి గారు జయరాం గారికి కాఫీ అందిస్తూ ఉంది. ఈలోపు మెయిన్ డోర్ బెల్ వినిపిస్తుంటుంది. ఎవరో వచ్చారు చూడు కళ్యాణి అన్నారు జయరాం గారు. అలాగే రండి అని కళ్యాణి వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా దివ్య కనిపిస్తుంది. తనని చూసి కళ్యాణి షాక్ అవుతూ నువ్వా అని అడిగింది. అవును నేనే, తప్పుకోండి అంటూ కళ్యాణి గారిని చిన్న కోపంతో పక్కకి నెట్టి లోపలికి వచ్చింది. దివ్య రాకని చూసి జయరాం గారు షాక్ అవుతూ చేతిలో ఉన్న కాఫీ కప్పు పక్కకు పెట్టి ఏంటమ్మా ఇలా వచ్చావు అని లేచాడు. కోపంతో ఉన్న దివ్య ఆరామంగా అక్కడ ఉన్న చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మీ అబ్బాయి ఎక్కడా అని అడిగింది. తన బిహేవియర్ చూసి జయరాం గారు గతుక్కుమంటూ పైన ఆఫీస్కి రెడీ అవుతున్నాడు అని అన్నాడు. త్వరగా కిందికి రమ్మని చెప్పండి. ఈ ఇంటికి కాబోయే కోడలైన నేను నా కాబోయే ముగ్గురితో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అంది. దివ్య మాటలకు ఈ భార్యాభర్తలిద్దరూ షాక్ తింటే అభి షర్టు హ్యాండ్స్ బటన్స్ పెట్టుకుంటూ కిందికి వచ్చి ఆరామంగా కూర్చున్న దివ్యని చూసి స్టన్ అయ్యాడు. దివ్య చిరుకోపంతో అందర్నీ చూస్తూ ఉంది. అభి ఆ షాకులోనే తన మీద కోపం తెచ్చుకుంటూ ఏయ్ నువ్వేంటి ఇక్కడ
అని అడుగుతూ తన దగ్గరికొచ్చాడు. దివ్య లేచి అభి మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకొని కోపంగా చూస్తూ, ఇవాళ మా అన్నయ్య నాకు సంబంధం తెచ్చాడు తెలుసా? అందుకే నీ మీద పీకల దాకా కోపం వచ్చి ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావో అడుగుదామని డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చాను అని అంది. అభితో దివ్య ప్రవర్తనని, దివ్య మాటలను చూస్తున్న కళ్యాణి జయరాం గారు షాక్ అవుతూ నోటి మీద చెయ్యి పెట్టుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అభి వాళ్ళ రియాక్షన్ ఏంటి? దివ్య ప్రవర్తన గురించి అభి యశ్వంత్కి చెప్తాడా? లేక అభినే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చూస్తాడా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.